వేకువ వాక్యం కొరకై ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్‌లో నుంచి 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువమకు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట 103వ కీర్తన. ఈ 2వ వచనంలో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. మన జీవితంలో మనము ఒక ఫార్ములా తీసుకోవాలి. అదేంటంటే ఫైట్ అగైనెస్ట్ ఫర్గెట్. అంటే మరచిపోవటానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. మానవ జీవితంలో తరచుగా ఎక్కువగా మనం మర్చిపోతూ ఉంటాం. దేవుణ్ణి ఎన్నో అడుగుతాము. అయితే ఆయన ఇచ్చినప్పుడు మనం వాటిని తర్వాత మర్చిపోయే వారంగా ఉంటాం. అందుకని ఇంగ్లీష్‌లో సామెత ఉంది. గాడ్ గివ్స్ ఫర్గివ్స్, మ్యాన్ గెట్స్ ఫర్గెట్స్. దేవునికి ఇవ్వటమే అలవాటైపోతే మానవుడికి తీసుకొని మర్చిపోవటం అలవాటైపోతుంది. ప్రతి దినము ఉదయకాలము మన జీవితంలో ప్రతి వ్యక్తి చేయాల్సిన 3 పనులున్నాయి. అవేంటంటే లెక్కించాలి. కౌంటింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రతి ఉదయము వేకువనే తెల్లవారుజామున లేచి ఈ 103వ కీర్తనలో చెప్పబడినట్లుగా 3 విషయాలు లెక్కించాలి. మొట్టమొదట గాడ్ బెనిఫిట్స్. దేవుడు నాకు ఎన్ని ఉపకారాలు చేశాడు. ప్రతిదినం ఉదయాన్నే వేకువన మోకాళ్ళ మీద లెక్క పెట్టుకొని ప్రతి దానికి నువ్వు కృతజ్ఞత తెలిపినప్పుడు ఇంకా ఎన్నో ఉపకారాలు దేవుడు చేస్తాడు. రెండవది చూసినట్లయితే గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుడు నన్ను ఎంతగా దీవించాడు, ఆశీర్వదించాడు, ఇవి మనము లెక్క పెట్టాలి. మూడవది చూసినట్లయితే గాడ్స్ బ్లోజమ్స్. దేవుడు మనకి ఎన్ని ప్రతిఫలాలు ఇచ్చాడు, ఎంతగా మనల్ని ఫలింపచేశాడు. ఈ 3 మనం ఎప్పుడు కూడా లెక్క పెడుతూ ఉండాలి. వీటిని మనం లెక్కించినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా లెక్కలేనన్ని మేలులు చేస్తాడు. చాలాసార్లు చాలామంది అనుకుంటారు, ఈ ఉదయాన్నే నేను దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, ఆయనకి ఎందుకు ప్రార్థన చేయాలి, నాకు నిన్న అసలు ఏం మేలు జరిగిందని, నా కుటుంబంలో ఏ కార్యం జరిగిందని, నా ప్రార్థన దేవుడు ఎక్కడ విన్నాడని, ఎందుకు నేను ప్రార్థించాలి, ఎందుకు నేను ప్రభువును స్తుతించాలి, ఎందుకు నేను బైబిల్ చదవాలి అనుకునేవారు చాలామంది ఉంటారు. ప్రియులారా, ఒక రకంగా చెప్పాలంటే నువ్వు సజీవంగా ఉన్నావు, ప్రభువును స్తుతించాలి. నువ్వు ఇంకా ప్రాణంతో ఉన్నావు, ప్రభువును నువ్వు ప్రార్థన చేయాలి. ఎంతోమంది రాత్రి ప్రయాణాల్లోనే అగ్ని ప్రమాదాల్లో, బస్సుల్లో, ఫ్లైట్స్‌లో, ట్రైనుల్లో బూడిదైపోతున్నారు. దేవుడు నిన్ను సజీవంగా ఉంచి మరొక దినమిచ్చాడు. ఎంతమంది తెల్లవారుజామున చూడలేక రాత్రే చనిపోతున్నారో తెలుసా? కాబట్టి నీ జీవితంలో ఇలాంటి ప్రశ్న రాకూడదు. నువ్వు తప్పనిసరిగా ప్రభువును స్తుతించాలి. అందుకనే ఇది ఫైట్ అగైనెస్ట్ ఫర్గెట్. మర్చిపోవటానికి వ్యతిరేకంగా పోరాడదాం. ప్రభువును మనం స్తుతించాలి. మనకిచ్చే బెనిఫిట్స్ లెక్కించాలి. మనకిచ్చే బ్లెస్సింగ్స్ లెక్క పెట్టాలి. మూడవది మనకిచ్చే బ్లోజమ్స్, వీటిని కూడా మనం లెక్క పెట్టాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ దినాన నువ్వు కూడా ప్రభువు చేసిన కార్యాలు లెక్కించు. నీ కుటుంబాన్ని చూసి, నీ బిడ్డలను చూసి దేవుడు నాకేం చేయలేదు కదా అనుకుంటున్నావేమో. నీ నిర్లక్ష్యమే నీ బిడ్డల మీద కూడా రావచ్చు. నువ్వు దేవుణ్ణి స్తుతించకపోవటాన్ని బట్టి నీ కుటుంబం అంతా ప్రభువుని స్తుతించడానికి దూరం అయిపోతున్నారు. నీ మోకాళ్ళ లేమి, ప్రార్థన లేమి నీ కుటుంబంలో ఎంతమంది మీద పడుతుందో నీకు తెలుసా? ఒకసారి ఒక సహోదరి తన భర్తతో గొడవపడి వెళ్ళిపోతుంది. తనకు కూడా ఒక కుమారుడున్నాడు. అయినప్పటికీ పట్టించుకోకుండా ఆమె అర్ధరాత్రి సమయంలో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఉండగా ఆమె వెళ్తున్న దారిలో ఒక ఇంటిలో నుంచి ఒక తల్లి ఒక బిడ్డతో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుంది అంటే, నా బిడ్డ, మరి నువ్వెంతో అనారోగ్యంతో ఉన్నావు, నువ్వెంతో బలహీనతతో ఉన్నావు,
దేవుడు తప్పనిసరిగా నిన్ను స్వస్థపరుస్తాడు అని చెప్తుంది. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక తల్లి తన బిడ్డ కోసం ప్రార్థన చేస్తుంది. దేవా, నా బిడ్డ చావు బ్రతుకుల్లో ఉన్నాడు. నా బిడ్డను బ్రతికించు. నా బిడ్డని తిరిగి మరలా నాకు ఉంచు అని ప్రార్థన చేస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు మరొక ఇంటిలో నుంచి మరొక శబ్దము వినపడతా ఉంటుంది. కష్టాల్లో ఉన్న కుటుంబం భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటున్నారు. రేపు మన బిడ్డలకి ఏం ఆహారం పెట్టాలి? ఈ రోజుకే మొత్తం అయిపోయింది కదా అని వాళ్ళు చెప్పటం వినింది. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మరొక కుటుంబం మాట్లాడుకుంటున్నారు. మన బిడ్డల సంగతి ఎలాగా? మనకి ఇంతవరకు బిడ్డలే పుట్టలేదు కదా! మనకి ఎట్లాగా మరి అని వారు బాధపడటం చూసి, ఇలా వెళ్ళే కొద్దీ అనేక కుటుంబాల్లో ఉంటున్న ఈ కష్టాలు, ఈ కలవరాలు చూసి ఆమెకు అర్థమైపోయింది. నా కుటుంబంతో పోల్చుకుంటే మరి వీరి సమస్యలు ఎంతో పెద్దవి. వీరి సమస్యలతో పోల్చుకుంటే నావెంతో చిన్నవి. చిన్నదానికే నేను నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని నేను వదిలేసి వచ్చానా అని తనెంతో బాధపడుతూ ఆ రాత్రి తిరిగి ఇంటికెళ్ళిపోయి తనకలాంటి మంచి కుటుంబాన్ని, భర్తను, బిడ్డల్ని ఇచ్చినందుకు ఆమె దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. మనకే సమస్యలున్నాయి, మనకే కష్టాలున్నాయి అనుకుంటున్నాం. మనకు మించిన కష్టాలు, బాధలు పడేవాళ్ళు కూడా వారు దేవుని మీద ఆధారపడి వారు ఎంతో నెమ్మదిగా, నిశ్శబ్దంగా కృతజ్ఞత కలిగి ఉంటున్నారు. దేవుడు మన జీవితంలో ఎన్ని చేసినా మనం కృతజ్ఞత చెల్లించకపోవటం అది ఎంత తప్పో ఒకసారి గమనించండి. కాబట్టి ఎందుకు ఆలస్యం చేయటం? ఈ దినమే ప్రభువును మనము స్తుతిద్దాము, ఆయనను గనపరుద్దాము. అందుకని 103వ కీర్తనలో అదే చెప్తున్నాడు. నా ప్రాణమా, యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అంటున్నాడు. ఈ 103వ కీర్తన మన అనుదిన కీర్తనగా అవ్వాలి. ప్రతిసారి మనం ప్రభువును స్తుతించాలి, ఘనపరచాలి. ప్రభు యొక్క మేలులన్నిటిని బట్టి మనము కృతజ్ఞతలు కలిగి ఉండాలి. అందుకనే ఈ కీర్తన అంతా మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ కీర్తన అంతా కూడా మరి కొన్ని వచనాలు మరి ఎంతగా కనపడుతున్నాయంటే 22 వచనాలు ఉన్నాయి. 22 వచనాల్లో ఎక్కువగా కనపడే మాట సన్నుతించుము లేదా సన్నుతించుడి. అంటే ప్రభువును స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి అని వ్రాయబడుతూ వస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. నీ జీవితంలో ఇంకా చేస్తాడు. ఒకవేళ ఆలస్యం అవుతుంది అంటే దేవుడు ఏదో దాని కొరకు ఏదో సిద్ధపరిచాడు, ఇంకా ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు. అంత మాత్రాన నీకు ఇవ్వడని కాదు, నీ జీవితంలో కార్యము చేయడని కాదు. నీకు కావలసింది ఆయన తప్పనిసరిగా ఇస్తాడు. అందుకని మనం చూస్తే 103వ కీర్తనలో 3వ వచనంలో ఆయన చేసిన మొదటి ఉపకారం ఏంటంటే ఆయన క్షమించేవాడుగా ఉంటున్నాడు. నిజంగా మనల్ని క్షమించాడు. చిన్న తప్పుకే మనల్ని ఎంతో కోప్పడి మనల్ని జీవితాంతం మన మీద పగబట్టి మాట్లాడిన వాళ్ళు ఉన్న రోజుల్లో ఎన్ని తప్పులు మనం పాపాలు దేవునికి వ్యతిరేకంగా చేసినా ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. రెండవది చూస్తే సంకటాలు కుదిర్చేవాడుగా ఉంటున్నాడు. అంటే సంకటాలు కుదుర్చటం అంటే అర్థం ఏంటంటే అవి పూర్తిగా రాకుండా తీసివేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. మూడవది చూస్తే 4వ వచనం విమోచించుచున్నాడు. ఐదవది చూస్తే కిరీటముగా ఉంచుచున్నాడు. ఆరవది చూస్తే 5వ వచనంలో క్రొత్తదిగా చేయుచున్నాడు. ఆరవది చూస్తే మేలు చేస్తున్నాడు. 7వది 5వ వచనంలో తృప్తిపరచుచున్నాడు. మన దేవుడు ఇన్ని కార్యాలు చేస్తుంటే ఆయనను స్తుతించకుండా ఎలా ఉండగలం? ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీ సమస్యను ఆధారం చేసుకొని దేవుని స్తుతిని వాయిదా వేయమాకు. నీకున్న పరిస్థితిని ఆధారం చేసుకొని దేవునికి ప్రార్థన చేయటం ఆపివేయమాకు. నీ జీవితంలో దేవుడు ఇంకా ఎన్నో చేయగలడు, ఆ తర్వాత కూడా చేస్తాడు. ఈరోజు నువ్వు పడుతున్న బాధ, నీ కష్టము, నీ కన్నీళ్ళు, నీ కుటుంబంలో నువ్వు పొందుతున్న నిందలు, నువ్వు ఉద్యోగంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి బాధలు కూడా ఆయన చూస్తున్నాడు. నిజంగా నీవన్నీ కూడా
చెప్పుకోలేని సమస్యలే, పేపర్ మీద రాసివ్వలేని పరిస్థితులే అని దేవుడికి తెలుసు, నీకు తెలుసు. తప్పనిసరిగా నీకివ్వబోయే బెనిఫిట్, ప్రతిఫలం ఇంకా గొప్పదిగా ఉంటుంది. కాబట్టి దేవుని కొరకు శ్రమ పడటం కూడా అది ఏర్పరచబడిన వారికి మాత్రమే దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, కష్టపడుతున్నావు అంటే యు ఆర్ ద సెలెక్టెడ్ వన్. చూడండి, ఆర్మీకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు చాలా కఠినమైన ఆ తర్ఫీదు వారు పొందాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఆర్మీలో సెలెక్ట్ అవ్వకుండా తిరిగి వచ్చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మామూలుగానే లోకంలో తిరుగుతూ మామూలు ఉద్యోగాలు చేసుకుంటారు. వీరికి కఠినతరమైన తర్ఫీదు ఉండదు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి తర్ఫీదు ఉంటుంది, కష్టాలు ఉంటాయి. ఎందుకంటే తర్ఫీదు తర్వాత వారికి ఎంతో మంచి ఘనత ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది. ఈ సెలెక్ట్ కాకుండా కష్టాలు లేని వారికి ఎలాంటి ఉద్యోగం ఉండదు. ఈ దినాన నువ్వు శ్రమ పడుతున్నావంటే, నిందించబడుతున్నావంటే, అందరికంటే ఎక్కువగా కష్టపడుతున్నావంటే యు ఆర్ సెలెక్టెడ్ వన్ బై గాడ్. దేవుడే నిన్ను ఆయన ఎంచుకున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఎంత అవమానపడుతున్నావో అంత రెండంతల ఘనత దేవుడు తప్పనిసరిగా నీకు ఇస్తాడు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన మేలుల్లో దేన్ని మరొకమనే అనుభవంలో ప్రతి దినము ప్రభువును స్తుతిస్తూ ఆయన కార్యాలు, మేలులు, ఉపకారాలు లెక్కిస్తూ ఇంకా లెక్కలేని కార్యాలు మన జీవితంలో జరిగించినట్లుగా మనం ఎదురు చూద్దాం. ప్రభు మీ అందరినీ ఉదయకాలం దీవించి ఇలాంటి ఆశీర్వాదాలతో నింపునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. నూతన నెలలోకి తీసుకొచ్చారు. 2వ తారీఖు తెల్లవారుజామున వేకువ వాక్యము కమ్ వేకప్ వర్డ్, ఈ 2 అనుభవాలలో మాతో మాట్లాడుతూ వచ్చారు. కీర్తన 103:2 ప్రకారం ఈ మాటలు వింటున్న వారి జీవితంలో మీరు నూతన కార్యం చేసి వారి దిగులు, బాధ, విచారం కొట్టువేయబడి సంతోషంగా, ఆనందంగా ఆరాధనకు వెళ్ళగలగటానికి కావలసిన కృప, కుటుంబంగా నిన్ను సేవించగలగటానికి ధన్యత దయచేయమని, ఈ దినమంతా ప్రతి ఒక్కరి బలహీనత తీసివేసి స్వస్థపరచమని, ఆరోగ్యము, క్షేమమును దయచేయమని వందనాలు చెల్లిస్తూ నూతన నెలలో నూతన కార్యాలు చేయము. 10 నెలలు పోగొట్టుకున్నవన్నీ ఈ 11వ నెలలో రెండంతలుగా పొందుకునేలాగున సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయనుగాక. ఆమేన్.